2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు, ఐఏఎస్, ఐపీఎస్లకు, జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పడం, సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సంచలన తీర్పులోని ఇతర అనేక డైమెన్షన్స్ గురించి తోటి జర్నలిస్టులు ఇతరులు ఫోన్ చేసి సమాచారం కోసము, విశ్లేషణ కోసం అడుగుతున్నారు. నిజానికి దాని మీద నేను పెద్దగా అధ్యయనం చేయలేదు, కానీ మధు అనే ఒక జర్నలిస్టు ఒక చక్కని సమాచారం పంపించారు. ఆయన వాకాటి మధు అనుకుంటాను. ఆయన సమాచారం ప్రజల దృష్టిలో పెట్టడం అంటే పాత్రికేయులు కాకుండా ఇతరులు కూడా ఏమిటి అసలు విషయం ఏమిటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటూ అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో కొంత వారికి ఉపయోగపడవచ్చు. అయినా అలాగే జనసామాన్యానికి కూడా ఈ పాత్రికేయులకు కానీ ఇతరులకు కానీ ఇవ్వటం పట్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. ఎమ్మెల్యేలకు, న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ స్థలాన్ని చౌక ధరలకు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న కూడా వారు చాలామంది వేస్తుంటారు. అంటే అది సర్వసహజం. అంటే ప్రివిలేజెస్ లేని ప్రజాస్వామ్యం ఉండాలని కదా మనం అందరం కోరుకుంటాము. కానీ వీరందరితో పాటు జర్నలిస్టులను కలిపి జీవో చేయటం వల్ల జర్నలిస్టులకు ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. అంటే 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సదుద్దేశంతో ఈ స్థలాలు కేటాయించారు. గతంలో కూడా శాసన్ నగర్ అని, లేకపోతే సినిమా వారికి, జర్నలిస్టులకు కూడా కేటాయించారు. మరి చెన్నారెడ్డి గారు, అంతకుముందు బ్రహ్మానందరెడ్డి గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు 3 దశల్లో జర్నలిస్టులకి స్థలాలు కేటాయించారు. అంటే చాలా కొండలు, గుట్టలు, ఏమాత్రం అభివృద్ధి లేని ప్రాంతాల్లో కేటాయించారు. నగరం బాగా అభివృద్ధి చెందటం వల్ల, ఆ ప్రాంతాలకు విలువ పెరగటం వల్ల ఇప్పుడు చూసేవారికి ఇదేదో కోట్ల విలువైన భూములను వారికి ఇచ్చేశారు అన్న భావన కలగవచ్చు. కానీ అది ఇచ్చిన నాడు కోట్ల భూమి కాదు, కనీసం 1,00,000 కూడా విలువ లేని భూములే అవి. ఒక ప్లాట్ విలువ 1,00,000 కూడా లేని పరిస్థితి. కాకపోతే దానికి పొటెన్షియల్ ఉంది, భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నాయకులు ఇచ్చారు. ఆ నాయకులు ఇచ్చినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఇక్కడ స్థలాలు ఇచ్చారు, మన మీద ఎంత చిన్న చూపు అని ఆగ్రహించిన వారు ఉన్నారు, ప్రశ్నించిన వారు ఉన్నారు, విమర్శించిన వారు ఉన్నారు. అంటే కాలచక్రంలో అప్పుడు అపోలో హాస్పిటల్ రావడం వల్ల జూబ్లీ హిల్స్కి ప్రాధాన్యత వచ్చింది. అలాగే బంజారా హిల్స్లో ఇవి రావటం వల్ల మనం విపరీతమైన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావటం వల్ల మొదట్లో బ్రహ్మానంద చిత్రపూరిగా ఉన్న ఈ ప్రాంతంలో జర్నలిస్టులు కూడా చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వారందరూ సంతృప్తికరంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అంటే వాళ్ళు చాలామందికి వారిలో పెన్షన్ ఉండదు, వారికి జీవిత భద్రత ఉండదు, జీతం భద్రత ఉండదు, అనేక ఒత్తిళ్లకు గురై పనిచేస్తుంటారు, రాత్రి పగలు లేకుండా పనిచేస్తుంటారు. వారి పిల్లలకు సరిగ్గా చదువు చెప్పించుకునే స్తోమత ఉండదు. ఈ పరిస్థితులను గుర్తించకుండా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును కొంచెం విమర్శించాలా, లేకపోతే మీరు ప్రో జర్నలిస్ట్ కాబట్టి విమర్శిస్తున్నారని కాదు, వాస్తవాలు తెలుసుకుంటే. అలాగే ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది ధనికులు కాని వారు ఉన్నారు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందిన వారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే సదుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇవ్వాలా లేదా అన్నది అది వేరే విషయం. దీని మీద కొంత మధు గారు ఇచ్చిన సమాచారాన్ని నేను వాడుకుంటున్నాను. మధు గారు అందుకు అనుమతి ఇచ్చారని భావిస్తాను. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు, ఐఏఎస్, ఐపీఎస్, జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తూ ఇచ్చే జీవోను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. రావు వి చెలికాని అప్పట్లో పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది. ఆయన 2009లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి ఆయనకి ఈ వర్గాల మీద ఆగ్రహం ఎందుకుందో నాకు తెలియదు. లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ప్రజలకే చెందే విధంగా చేయాలన్న సదుద్దేశంతో కూడా ఆయన చేసి ఉండవచ్చు. జస్టిస్ ఎన్వి రమణ రిటైర్ అయ్యే ముందు రోజు ఆయన బెంచీ పైకి వచ్చింది ఈ కేసు. న్యాయమూర్తులకు బెంచిపై వచ్చింది అని అనుకోవచ్చు, బెంచిపై వచ్చేలా ఆయన చేసుకున్నారని అనుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. న్యాయమూర్తులకు అవసరం లేదని జర్నలిస్టులు అందుకు మినహాయింపు అని తీర్పు ఇచ్చారు. ఆయన తీర్పు ఇచ్చి జర్నలిస్టులకు వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించడం వల్ల చాలామంది జర్నలిస్టులు ఎన్వి రమణ గారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు, సంతోషించారు. నిజానికి పాపం చాలా కాలంగా
డిపాజిట్లు కట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు చాలామంది నాకు పర్సనల్గా తెలుసు. న్యాయమూర్తులకు అవసరం లేదని అంటే ఇక్కడ ఇంకో అంశాన్ని గమనించాలండి. అమరావతిలో 13 మంది న్యాయమూర్తులకు చంద్రబాబు ప్రభుత్వం 2014-19 సంవత్సరాల మధ్య భూమిని కేటాయించింది. మరి దానికి ఇది వర్తించకపోవచ్చు. ఇది కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మరి రేపు ఎవరైనా అక్కడ న్యాయమూర్తులకు సంబంధించిన ఇష్యూను కూడా లేవనెత్తుతారేమో లేదో తెలియదు. న్యాయమూర్తులు కొంతమంది ఇళ్ల స్థలాలు తీసుకున్న న్యాయమూర్తులు కొంతమంది చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అది వేరే విషయం, ఈ వివాదానికి దానికి సంబంధం లేదు. మళ్ళీ తాజాగా లిస్టులోకి వచ్చి తుది తీర్పు ఇస్తూ జీవోను ఉపసంహరించి ఆయా సొసైటీలు చెల్లించిన డబ్బు వడ్డీతో సహా ప్రభుత్వం తిరిగి చెల్లించాలని తీర్పు వచ్చింది. తీర్పు విస్తృతంగా చర్చ కూడా జరిగింది. ఇప్పటికే 2007లోనే ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ న్యాయమూర్తులు ఒక్కొక్కరు 10 లక్షలు చెల్లించారు. 1,155 మంది పాత్రికేయులు ఒక్కొక్కరు 2 లక్షలు చెల్లించారు. అందరినీ కలిపి ఒకే తాటిన పై జీవో ఇవ్వటం తప్పు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే అది సదుద్దేశంతో అప్పుడు ఇచ్చారు, కానీ ఇప్పుడు తప్పు అన్న అభిప్రాయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతోటి అటువంటి అభిప్రాయం వస్తున్నది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లు, న్యాయమూర్తులు ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతారు. పాత్రికేయులకు అది వర్తించదు. చాలామంది పాత్రికేయులు ఉద్యోగ స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. పెన్షన్ లేని పరిస్థితి వారికి ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ తుమ్మితే ఊడిపోయే దగ్గులాంటి ఉద్యోగాలు చాలామంది జర్నలిస్టులవి. అలాగే ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కూడా వారికి ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఎన్వీరమణ ఇచ్చిన తీర్పును బట్టి 2 నెలల క్రితం పేట్ బషీర్బాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థలం కేటాయించి పత్రాలు జవహర్లాల్ సొసైటీకి అందించారు. కేసీఆర్ ప్రభుత్వం నిజాంపేట్ స్థలం కేటాయించింది. ఇప్పటికే సీనియర్ పాత్రికేయులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గోపన్నపల్లె ప్రాంతాల్లో స్థలాలు పొందారు. 1994 లోపు వీళ్ళంతా స్థలాలు పొందారు. ఆ తరువాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చి నిజాంపేటలో స్థలం కేటాయించారు. కొన్ని కోర్టు చెక్కులు ఉండగా కేసీఆర్ ప్రభుత్వంలో నిజాంపేట స్థలం ఫైనల్గా కేటాయించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేట్ బషీర్బాద్లో స్థలం కేటాయించింది. ఈ నేపథ్యంలో తీర్పు వచ్చిన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సుప్రీంకోర్టు సమాచారం అందించగా ఆయన వెంటనే స్పందించారు. అందరికీ కలిసి ఒకే జీవో ఇవ్వటం వల్ల వచ్చిన సమస్య అని, న్యాయ నిపుణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అంటే జర్నలిస్టులకు ఏదైనా ప్రత్యేక జీవో ఇచ్చి మళ్ళీ కేటాయిస్తే మళ్ళీ ఎవరు కోర్టుకు వెళ్ళరని ఏమీ ధీమా లేదు. అదే ఇది ఈవీఎంల తగువులాగా తయారైపోయింది. జర్నలిస్టులు ఇందుకు పూర్తిగా భిన్నమని, ఇప్పటికే జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ఇంటి స్థలాలు పొందారని, ఇటీవల పొందిన జర్నలిస్టులు కూడా ఆ కోవలేక వస్తారని ఆయన స్పష్టం చేస్తారంటే జర్నలిస్టుల కేటాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఉండదని ఆయన హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే న్యాయ నిపుణులతో చర్చించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందులో కొన్ని కాంప్లికేషన్స్ ఉండుంటాయి. ఏది ఏమైనా 1055 జర్నలిస్టులకు మంచి జరగాలని కోరుకుందాం.